మకర రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం డబ్బులకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. మాటలో సౌమ్యత ఉండదు, కుటుంబంలో ఆహ్లాదం ఉండదు, ఇంట్లో ఎవరికైనా కొంతమందికి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా రాహుగ్రహం మూలంగా మనకి విషపూరితమైనటువంటి దోమలు కావండి, క్రిములు, దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్ళు, జర్రులు ఇట్లాంటి వాటి వలన కూడా కొంత అపకారం జరిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నదండి. ఇకపోతే తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో శని సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దాని ద్వారా వచ్చేటటువంటిది ఏంటంటే అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో వారి యొక్క, ఇంటి చుట్టుపక్కల వారి యొక్క, అలాగే మనం ఎక్కడైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తి చేసే స్థలంలో వారి మన స్థాయి వారు, మన పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అలాగే ప్రైవేటు వ్యాపారమైనా కూడా, గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే, వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో మనకి మనస, వాచ, కర్మణ కూడా సహాయపడేటటువంటి అవకాశం ఈ శని భగవాను యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నదండి. ఇకపోతే పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మన సంతానం యొక్క అభివృద్ధి చాలా పైకి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. వాళ్ళకి దైవభక్తి ఉంటుంది, విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది, ఆటల మీద వాటి మీద శ్రద్ధ ఉన్నప్పటికీ విద్య మీద ఏమాత్రమూ కూడా శ్రద్ధ తగ్గదు. అలాగే మంచి స్నేహితుల్ని ఎంచుకోవడం జరుగుతుంది. వీరికి లలిత కళల్లో ఏదైనా ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాళ్ళకి చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. చక్కటి ఫలితాలన్నీ కూడా వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవటం ఉంటుంది. వాళ్ళకి ఈ లలిత కళల్లో ప్రవేశం ఉన్న వారికి మంచి వేదిక కూడా దొరుకుతుంది. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ ఈ మీడియా, సోషల్ మీడియాలో ఉన్నవారికి, అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం శుక్రుని గ్రహం గురించి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. గురుగ్రహ సంచారం 6వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. కొంచెము అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవాలన్నా తీసుకోని పరిస్థితి, మొత్తం మీద ధనానికి చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి. అలాగే కాకుండా కొంతమందికి కొంచెం శత్రుత్వం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తద్వారా కొంతమంది అప్పటి వరకు మనకు శత్రువులు, మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకనో మరి మొహం చాటేసి తిరుగుతూ ఉంటారు. అలాగే శత్రువుల్లాగా మారిపోతూ ఉంటారు. ఇది ఈ విధమైన పరిస్థితులన్నీ 6వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో రవి, బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం మాత్రం భార్యాభర్తల మధ్యన, వ్యాపారస్తుల మధ్యన, అంటే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కొంచెం భిన్నాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ బుధుడు మాత్రం 7వ స్థానంలో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంటాడు. వీడి భార్యాభర్తల మధ్యన అనుకూలతకి, ఆ షేర్ మార్కెట్, అదే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన అనుకూలత కోసం కూడా ఈ బుధుడు శ్రమిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడిస్తూ ఉంటాడు. ఇక అష్టమ, నవమ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో 11 రోజుల పాటు, అంటే 26వ తారీఖు వరకు అష్టమ స్థానంలోను, తదుపరి భాగ్యస్థానంలోను 5 రోజులు సంచారం. ఈ 2 స్థానాల్లోనూ కూడా ధన విషయంలోనూ, కలహాల విషయంలోనూ పరాభవాలు జరగటం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే 9వ స్థానంలో ఉన్నప్పుడు మనం దేవుడి మీద మనసు నిలకడ కాకపోవటం, తండ్రి గారు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ కానీ మనకి 9వ స్థానంలో కనబడుతూ ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా మనకి పెద్ద దుఃఖాన్ని మిగిల్చేటట్టుగా ఉంటుంది. హఠాత్తుగా కొంచెం ధన నష్టం జరిగేటట్టు ఉంటుంది. అలాగే కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ
ఈ కేతు వల్ల జరిగేటట్టు అవకాశం ఉంటుందండి. అయితే అది మొత్తం మీద ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది చూశారు కదా. కాబట్టి అవి జాగ్రత్తగా విని ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్యం చేసేటటువంటి పూజలో ఒక 2 నిమిషాల పాటు దేవుడికి అర్పించి, ఒక రోజులో ఎన్నో నిమిషాలు 24 గంటలు, ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు, ఇవన్నీ లెక్కలేసుకొని కాలిక్యులేషన్ ఒక్క 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపు ఆ భగవంతుడి కోసం కేటాయించండి. చక్కటి ఫలితాలన్నీ పొందండి. శుభం భూయాత్.